హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో చూసాం. దీనికి సంబంధించి ఏం జరిగింది, అక్కడ సెలక్షన్ ఎట్లా జరిగింది, ఎవరు పాయింట్ ఎలా ఉంది, ఎవరు ఫిజికల్లీ అండ్ మెంటల్లీ గేమ్ ఆడేటప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో, వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటి, వాళ్ళు చెప్పిన ఒపీనియన్స్ ఏంటని చూస్తే వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయితే అవన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. నేను చెప్పబోతున్నా. అయితే ఈ వీడియో చూసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. నేను ఎప్పుడు మీ నుంచి ఏమంటే ఇవ్వండి, అవి కొంటా ఇట్లా అడగడం కానీ పెయిడ్ ప్రమోషన్స్ ఎప్పుడూ లేవు. సీజన్ 2 నుంచి 3, 4, 5 ఓటీటీ అన్ని చూసే వాళ్ళందరినీ నేను ఎప్పుడు అడిగేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవే అడుగుతా. ప్రమోషన్స్, రకరకాల ప్రమోషన్స్ ఉంటాయి. డేటింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, కొలాబరేషన్స్, సినిమా ప్రమోషన్స్, సీరియల్ ప్రమోషన్స్, సవా లక్ష ఉంటాయి. అన్ని రకాలుగా ఉన్నా సరే ఎప్పుడూ చేసింది లేదు. ఒకటి అడుగుతాం మేము చేయమంటే జస్ట్ ఒక లైక్ చేస్తే రీచ్ ఎక్కువ అవుతుంది. ఒక 10,000 మంది చూసారు, ఒక 5,000, 4,000, 3,000, 6,000 లైక్స్ కొట్టారనుకోండి, మరొక 20,000 మందికి యూట్యూబ్ ఆల్గరిథం అట్లా ఉంటుంది, పుష్ చేస్తారనమాట, నోటిఫికేషన్స్ వెళ్తాయి. సో దానివల్ల నాకు ఎక్కువ రీచ్ వస్తే మరింత ఎక్కువ ఉత్సాహంతో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది నా రిక్వెస్ట్గా తీసుకుని ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ కూడా చేయండి. అయితే ఇప్పుడు నేను ఈ ప్రోమోకి సంబంధించి కూడా ఈ టీమ్స్ ఎట్లా ఉండబోతాయి నేను చాలా ఎర్లీగా చెప్పా. ఆ ప్రోమో గురించి ఎవరెవరు యష్మి టీంలో 5 ఉంటారో, శేఖర భాష, ప్రేరణ, అభయ, పృథ్వీ, అట్టగే నిఖిల్ టీంలో బేబక్క, మణికంఠ, సోనియా వీళ్ళందరూ ఉంటారు. అట్టగే నైనిక టీంలో 5 ఉంటారు, నబీలు, ఆదిత్య, సీత అండ్ విష్ణుప్రియ అని నిన్న మార్నింగ్ 6కే వేసా. కానీ మీరు లైక్స్ కొట్టకపోవడం వల్ల ఎక్కువ మందికి రీచ్ ఉండట్లా. అది నా బాధ. మీకోసం నేను చాలా ఎర్లీగా ముందే చెబుతున్నా, గేట్లు ఎత్తేసి ఎన్ని లైక్స్ కావాలంటే అనేస్తే. ఎందుకంటే మీరు ఒక బిగ్ బాస్ ఆడియన్స్గా మీలో క్యూరియాసిటీ ఉంది, వేగంగా తెలుసుకోవాలి, ఏం జరుగుతుందో ఫస్టే తెలుసుకోవాలని ఉంది. సో నేను కూడా ఈసారి గేట్లు ఎత్తేసి లీక్ వీరుడు ట్యాగ్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అన్ని లీక్స్ ఇస్తా. ఇవి నిన్న మార్నింగే చెప్పా. ఇప్పటికైతే మీరు ప్రోమో తర్వాత ఈరోజు చూడబోతున్నారు. ఇలాంటివన్నీ చాలా చెబుతా. ఈ టాస్కుల్లో మళ్ళీ ఎవరు విన్ అయ్యారు, ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కనుక పదే అడుగుతుంది. కామెంట్స్ అలాగే లైక్ కూడా చేయండి. చేస్తేనే ఎక్కువ మందికి రీచ్, మీకు కూడా ఎక్కువ అప్డేట్స్ కూడా నేను ఇవ్వగలుగుతా. ఓకేనా? అయితే ఈ టాస్క్ కూడా ఎట్లా అయిందంటే, బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఫస్ట్ బేబక్క, శేఖర భాష, నబీలు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురికి సంబంధించి మీరు చీఫ్స్గా సెలెక్ట్ కాలేదు కనుక మీకు ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నా, ఒక ప్రయారిటీ ఇస్తున్నా. ఆ ముగ్గురు చీఫ్లు అంటే రాజన్నకు సైన్యం ఉండాలి కదా, ఇప్పుడు టాస్కులు ఆడబోతున్నాం కనుక మీరు ఎవరి టీంలో, నిఖిల, యష్మియ, నైనికన, వీళ్ళ ముగ్గురులో ఎవరి టీంలో ఉండాలనుకుంటున్నారో మీరే చూస్ చేసుకోండి. ఎందుకు ఏంటని చెప్పి వెళ్ళిపోండి అని చెప్తారు. బాగా ఆలోచించుకొని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం మీ ఆటని మీ హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో మీ ప్రియానైనా డిసైడ్ చేయబోతుందని. ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్ అని చెప్పాడు. చెబితే బేబక్ ఏమంటుంది, నేను నిఖిల్ టీంలో ఉంటాను, ఆమె వెళ్తుంది. అట్టగా యష్మి టీంలోకి శేఖర్ బాస్ వెళ్తే, అలాగే నబీల్ కూడా ఏంటంటే, నైనిక నేను బడ్డీస్గా వచ్చాం కదా, సో ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక టాస్క్ ఆడి గెలుచుకొని చీఫ్ కూడా అయ్యింది. నేను బడ్డీగా వచ్చి మరి నేను ఆడలా, ఆవిడ ఎఫర్ట్స్ కూడా చూసా, ఆవిడ టీంతో కలిసి పనిచేయాలనుకుంటున్నా, నా బడ్డీతో పాటు నేను కూడా ఆడాలనుకుంటున్నా, ఆయన ఒపీనియన్ చెప్పి వాళ్ళు ముగ్గురు అలాగే చూస్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏంటంటే ఒక్కొక్కరిని బిగ్ బాస్ ఒక్కొక్క కంటెస్టెంట్ని పిలిస్తే, అప్పుడు ఈ యష్మి గౌడ, అలాగే నైనిక అండ్ నిఖిల్, ఆ పిలిచిన కంటెస్టెంట్ ఇప్పుడు బిగ్ బాస్ ప్రేరణని పిలుస్తారు. ప్రేరణ వచ్చి అక్కడ నిల్చుంటే వాళ్ళు చెప్పాలి, ఈ అమ్మాయి నా టీంలోకి వస్తే ఎందుకు రావాలి, ఆమెలో నేను గమనించిన క్వాలిటీస్ ఏంటి, ఆవిడలో ఉన్న స్కిల్స్ ఏంటి, ఆవిడ నా టీంకి ఎలా స్ట్రెంత్ అవుద్ది, ఇవన్నీ చెప్పి నా టీంలోకి రాని వెల్కమ్ పలకాలి. అప్పుడు ఆ కంటెస్టెంట్ ప్రేరణ కూడా వచ్చి నన్ను నిఖిల్ పిలిచాడు, అలాగే యష్మి పిలిచింది, నైనిక పిలిచింది, బట్ నా చాయిస్ ఏంటంటే నేను ఈ టీం ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాను అనేది చెప్పి అందులోకి వెళ్ళాలి. ఎట్లా పెట్టాడు, చాలా బాగుంది అనిపించింది నాకు రెండు వైపులా. అంటే ఈ పిలిచే కంటెస్టెంట్స్ మీద ఆ ముగ్గురు చీఫ్స్కి ఎవరికి ఎలాంటి ఒపీనియన్ ఫామ్ అయ్యి ఉంది అనేది కూడా అక్కడ బయటపడుతుంది. అట్టగా వీళ్ళు కూడా ఆ చీఫ్ల విషయంలో కానీ వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఆటలో ముందుకు వెళ్ళడానికి వీళ్ళ ఆలోచన, ఆ థాట్ ప్రాసెస్ ఎలా ఉందనేది కూడా బయటపడుతుంది. సో నాకు అది బాగా అనిపించింది. ఇక్కడ ప్రేరణ అనేది ఫస్ట్ బిగ్ బాస్ పిలిస్తే ఆ అమ్మాయి వస్తే నిఖిల్ అడుగుతాడు, నా టీంలోకి రామని చెప్పేసి. ఫస్ట్ యష్మి అడుగుద్ది, నాకు వెరీ నెసెసరీ ఫర్ మీ అనిపిస్తుంది, ఈ అమ్మాయి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుద్ది ఫిజికల్గా అలాగే మైండ్ గేమ్ పరంగా, సో నాకు నెసెసరీ అనిపిస్తుంది అంటే. మనకి ప్రోమోలో చూపించింది ఇక్కడే నిఖిల్ ఆ డైలాగ్ వేస్తుంది, ఏమనంటే ఎవరికి ఏం అవసరం నాకు తెలియదు కదా, బట్ నా టీంలో కూడా వచ్చినా బాగుంటుందని చెప్పేసి అంటే. బట్ ప్రేరణ మాత్రం తీసుకున్న స్టాండ్, అక్కడ ఆవిడ చెప్పిన లాజిక్ రీజన్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది, అది అప్రిషియేట్ చేయాలనిపించింది. ఏమంటదంటే ఆమె, నాకు అపోనెంట్గా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉంటేనే బాగుంటుంది, మంచి ఫైట్ వస్తుంది. నిఖిల్ నాకు ముందు నుంచి తెలుసు కదా, నువ్వు ఫిజికల్లీ మెంటల్లీ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్వి, ఆ డ్యాన్స్ షోలో అక్కడ కూడా చూసా కనుక, సో నీలాంటి కంటెస్టెంట్తో నీ టీంలో ఉంటే ఇతని స్ట్రెంత్ నాకు తెలుసు కాబట్టి ఇతనితో ఉంటే గెలిచేస్తామన్న కాన్ఫిడెన్స్ ముందే వచ్చేస్తుంది. అది నాకు వద్దు. నాకు టఫ్ కాంపిటీషన్ ఉండాలి, నైస్ కాంపిటీషన్ ఉండాలి,
అది యష్మి టీంలో ఉండుండి నీతో ఫైట్ చేసి నీలాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉన్న టీంతో అపోనెంట్గా తలపడి ఫైట్ చేసి గెలిస్తే ఆ కిక్కే వేరబ్బని చెప్పింది. ఎక్సలెంట్ అనిపించింది నాకు. ఇక్కడ ప్రేరణ స్పిరిట్, ఫైటింగ్ స్పిరిట్ అదేది నాకు భలే నచ్చింది. మీకు కూడా అట్లాగే నచ్చుంటే చెప్పింది బాగుంది అనిపిస్తే కన్విన్స్ అయినట్టు కామెంట్ కూడా చేయండి, లైక్ కూడా చేయండి. అటుగా నిఖిల్ మళ్ళీ ఇక్కడ ఏమది అక్కడ ప్రోమోలో మనకి మణికంఠను చూపించాడు. అక్కడ ఏమంటాడు, అక్కడ నాకు తెలియదు కదా పక్కోళ్ళ టీంకి ఏం అవసరం ఏం లేదని, బట్ మణికంఠకి ప్రోమోలో చూపించారు. కానీ మణికంఠ విషయంలో చాలా సాఫీగా చాలా పాజిటివ్గా చెప్పి తీసుకున్నాడు. ఏమంటాడంటే నిఖిల్ స్మార్ట్నెస్ ఉంది ఇతరులో, మణికంఠలో అబ్జర్వేషన్ బాగా చేస్తాడు, పైగా ఇప్పుడు ఈ పాయింట్స్ కూడా చెబుతున్నాడు. సో ఫిజికల్ టాస్క్లోకి ఆడి ప్రూవ్ చేసుకుంటాడు నమ్మకం నాకుంది, సో నా టీంలోకి రా అని చెప్పేసి మణికంఠనైతే ఆయన తీసుకున్నాడు, సెలెక్ట్ చేసుకుండు. తర్వాత నిఖిల్ మళ్ళీ పృథ్వీ గురించి కూడా ఏ టాస్క్ వచ్చినా ప్రూవ్ చేసుకోవాలి, ఆ క్వాలిటీస్ నీలో ఉందని నమ్ముతున్నాను, పృథ్వీ వచ్చినప్పుడు కూడా అడుగుతాడు. అలాగే ఒక్కొక్కరు వచ్చేటప్పుడు ఈ పాయింట్స్ చెబుతూ ఉంటారు. ఈ 9కి ఏమో వీళ్ళ గురించి వచ్చేటప్పుడు చెప్పడం, అలాగే ఇలా ఒక్కొక్కరు చెప్పి ఇలా తీసుకుంటుంటే 9కి ఆదిత్య ఓంని సెలెక్ట్ చేసుకుంటుంది. ఎందుకంటే మీరు ఆలోచించే విధానం నాకు నచ్చుద్దండి, బాగా ఆడతారంటే ఆదిత్య ఓంకి మిగతా వాళ్ళు అడగకముందు ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఓకే అని చెప్పేసి అందులోకి వెళ్ళిపోయి 9క టీంలోకి. అలాగే సీత వచ్చేటప్పుడు, సీతను బిగ్ బాస్ పిలిచేటప్పుడు బ్యూటీ విత్ బ్రెయిన్ అనిపిస్తుంది. బాడీ ఒపీనియన్స్ అన్నీ ఆల్సో మ్యాచ్ అయితే బ్యూటీ విత్ బ్రెయిన్ అండ్ ఆల్సో బాడీ, అంటే అన్ని రకాలుగా ఫిజికల్గా మెంటల్గా అన్ని కూడా నువ్వు నాకు నా టీంకి స్ట్రెంత్ అవుతావు అని చెప్పి సీతనైతే 9గా చూజ్ చేసుకుంది. ఆమె కూడా హ్యాపీగా ఓకే అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోయి. అదే 9కి కూడా అంటుంది నాకు స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండాలి, స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ ఉమెన్, నాకు అట్లా కావాలని చెప్పి ప్రోమోలు చెప్పినట్టుగా. అలాగే విష్ణుప్రియని ఎట్లా సెలెక్ట్ చేసుకుందంటే 9కి ఆదిత్య ఓంని, సీతని, అలాగే విష్ణుప్రియని అంటే ఎంటర్టైనర్ కనుక విష్ణుప్రియ నాకు ఎంటర్టైన్మెంట్ కోసం నా టీంలో మాకు కావాలని ఆమె అలాగైతే ఎంచుకుందాను. తర్వాత యష్మి ఏంటి వేళ టీంలోకి ప్రేరణ ఆ రకంగా వచ్చింది కదా. తర్వాత అభయ్ కోసం, అభయ్ని పిలిచేటప్పుడు అభయ్ కోసం మిగతా ఎవరు నిఖిల్ అండ్ ఈఎంఐ కూడా పోటీ పడతారు, అడుగుతారు నాకు కావాలి, ఎందుకంటే ఫిజికల్గా ఉంటాడు, నడుస్తుందని లెక్క. ఇప్పుడు పృథ్వీతో కంపేర్ చేసినా సరే ఫిజికల్ స్ట్రెంత్ అప్పటికి ఇంకిద్దరే బయట ఉంటారు, ఎవరు సోనియా అండ్ పృథ్వీ ఉంటారు. సో మిగిలిన ఇద్దరితో పోల్చుకుంటే ఇప్పుడు ముందుగా వాళ్ళిద్దరికంటే ముందు వచ్చాడు కదా ఈ అభయ్. సో ఇతను ఫిజికల్లీ కంపేర్ చేస్తే స్ట్రెంత్ ఎక్కువ, నా టీంకి అవసరం లెక్క యష్మి అడుగుతుంది, నా టీంలోకి వచ్చేయని లెక్క వెల్కమ్ పలుకుంది. అలాగే ఇంకెవరు నిఖిల్ కూడా అంటాడు అభయ్ నా టీంలో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే అతనికి నాకు ఒక వైబ్ సెట్ అయ్యింది, ఆయన స్పాంటేనియస్గా జోకులు వేయడం కానీ ఇవన్నీ కూడా బాగున్నాయి, నా టీంలో ఉంటే నాకు మరింత స్ట్రెంత్ వస్తుంది అనిపిస్తుంది ఫిజికల్లీ అని వెంటనే ఆయన అడుగుతాడు. ఇక్కడ అభయ్కి మాత్రం నిజంగా చాలా టఫ్ అనిపించింది. యష్మి కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది, నిఖిల్ కూడా బాగా హార్ట్ఫుల్గా వెల్కమ్ పలుకుతున్నాడు, ఇటు వెళ్ళాలి అబ్బాయి, ఇటు ఈ టీమా అని ఆలోచించుకొని ఫైనల్గా ఆయన ఏమంటాడంటే యష్మి ఆమె చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంది, నా నుంచి ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది, ప్రూవ్ చేసుకుంటానని ఒక నమ్మకం పెట్టుకుంది కనుక ఆమె నమ్మకాన్ని ప్రూవ్ చేసుకుంటూ నేనైతే ఆవిడకి టీంలోకి వెళ్తున్నాను, ఆయన డెసిషన్ ఆయన చెప్పుకుని బాగా వెళ్ళాడు ఆయన కూడా. ఆ తర్వాత మళ్ళీ ఆ తర్వాత పృథ్వీని పిలుస్తాడు బిగ్ బాస్. ఇక్కడ యష్మి ఏమంటుందంటే నిఖిల్ 9క వాళ్ళిద్దరూ కూడా టాస్క్లు ఆడి ప్రూవ్ చేసుకుని చీఫ్స్ అయ్యారు, యష్మికి ఫీలింగ్ ఉండిపోయాను, నేను లక్ ద్వారా అయ్యానని హౌస్ మేట్స్కి ఒపీనియన్ ఫామ్ అయిపోయిందని ఆ గిల్ట్ ఫీల్ అవుతుంది ఆ అమ్మాయి. అందుకే పృథ్వీ వచ్చేటప్పుడు కూడా ఆ మాట అంటుంది, నిఖిల్ 9క అట్టా ప్రూవ్ చేసుకుని చీఫ్స్ అయ్యారు, బట్ నేను అట్టా కాదు లక్ ద్వారా అయ్యానని ఫీలింగ్ ఉంది. సో ఇప్పుడు పృథ్వీ మీరు నా టీంలోకి వచ్చినట్టయితే మీకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుందని, ఫిజికల్గా నా టీం కూడా స్ట్రాంగ్ అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను, సో నా టీంలోకి వచ్చింది అమ్మాయి పిలిస్తే నిఖిల్ కూడా మంచిగా పాజిటివ్గా నిఖిల్ చెప్పే విధానం కానీ అవతల వాళ్ళతో హ్యాండిల్ చేసే విధానం కూడా నాకు నచ్చుతుంది, చాలా బాగా అన్నాడు. ఇక్కడ ఏమంటాడంటే పృథ్వీ గురించి కూడా, పృథ్వీ లీడర్ అంటే చీఫ్ అంటే నేను ఒక్కడనే కాదు, మనందరము అంటే టీమ్ స్పిరిట్తో వెళ్దాం, టీమ్ ఎఫర్ట్స్ అన్నీ గెలిస్తేనే గెలవాలి, ముందుకు వెళ్ళాలి, సో నేను చీఫ్ కాబట్టి లేకపోతే నేను కింగు ఇవన్నీ కాదు, నువ్వు కూడా రా, అందరం కలిపి మాట్లాడుకొని ప్రూవ్ చేసుకోవచ్చు, సో నా టీంలోకి వస్తే నాకు కూడా హ్యాపీ ఆయన పిలిచాడు. కానీ పృథ్వీ కూడా ఆలోచించుకొని నామినేషన్ నుంచి ఆవిడ సేవ్ చేసింది, సో ఆవిడకి లక్కీలో వచ్చిందన్న ఫీలింగ్ ఉంది కాబట్టి నేను ఆవిడతో పాటు ఉంటుంటే మేము కష్టపడి ఆడి గెలుచుకోవచ్చు అని లెక్క, సో నా చాయిస్ ఏమో యష్మి టీం అని చెప్పి ఆయన కూడా అట్లా వెళ్ళిపోతాడు. లాస్ట్కి మళ్ళీ అభయ్ కూడా అంతకుముందే చెప్పాడు కదా నాకు తెలుసు అన్నాడు కనుక హ్యూమర్ ఇవ్వను అట్లా వెళ్తాడు. ఇక లాస్ట్కి ఏంటి నిఖిల్ లాస్ట్కి ఎవరు ఆమె సోనియా ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ అంటే నువ్వు ఒక్క ఆమె ఉన్నావు కదా అనేసి అంటే ఆ అమ్మాయి వచ్చాక నిఖిల్ కూడా అడుగుతాడు, నీకు వెర్బల్ కూడా స్ట్రాంగ్ ఉంది, మా టీంకి నువ్వు క్యాపబిలిటీస్ అన్నీ యూజ్ అవుతాయి అనిపిస్తుంది, గుడ్ పాయింట్స్ ఉంటాయి, అబ్జర్వేషన్ స్కిల్స్ ఉంటాయి, సో నువ్వేంటో ప్రూవ్ చేసుకున్నావు ఆల్రెడీ మాటల ద్వారా, ఫిజికల్లీ కూడా టాస్కుల్లో ప్రూవ్ చేసుకుంటావు అనిపిస్తుంది, మా టీంకి కూడా గైడెన్స్ వస్తుంది, సో నువ్వు మా టీంకి వచ్చేన లెక్క చాలా ఎవరి గురించి అడిగినా అభయ్ గురించి కానీ పృథ్వీ గురించి కానీ సోనియా గురించి కానీ అట్లాగే మణికంఠ గురించి కానీ చాలా పాజిటివ్గా
ఆ టీమ్ లీడర్గా కలుపుకుపోయే మనస్తత్వం అయితే కనిపిస్తుంది. అట్లా అడుగుతాడు ఆయన. సోనియా ఏమంటుంది ఇక్కడ, సోనియా కొద్దిగా ఓవర్ చేసిందని నాకు అనిపించింది. కొద్దిగా యాటిట్యూడ్ అన్నా కదా నిన్న మనం కూడా అట్లాగే అనిపించింది. ఎందుకంటే సోనియా అక్కడ చెబుతుంది ఏమని, మనుషులు గెలుచుకుంటాడు నిఖిల్ అని అందరూ అంటున్నారు. బట్ అలాగే ఇంకోటేంటి, ఇతడితో ఫైట్ చేస్తేనే నాకు మస్త్ అనిపిస్తది. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయంటున్నారు. మనుషులు గెలుచుకుంటున్నాడు అంటున్నాడు. ఇనిషియేట్ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఆడపులితో ఫైట్ చేస్తేనే పాసిబుల్ అవుతదది అని తనను తాను ఆడపులిగా నిండా 4 రోజులు అయ్యింది లేదు అప్పుడు ఆడపులి అని చెప్పేసి ఆ 'బిగ్ బాస్' ఓటీటీ 'బిందు మాధవ్' సీజన్ చూసొచ్చినట్టుంది. బాగా ఇంపాక్ట్ కొంత జర్నీ అయ్యాక ఆటోమేటిక్‌గా ఫ్లోలో అదొస్తే బాగుండు. కానీ ముందే ఓవర్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే నిన్న నామినేషన్‌లు అయిపోయిన తర్వాత కూడా అందరూ అమ్మో! ఈవిడ పాయింట్లు మంచిగా మాట్లాడుతదని అనడంతో పాటు ఆవిడని ఇమిటేషన్ చేసేటప్పుడు కూడా అందరూ కూడా సోనియా అనడంతో ఆవిడ కొద్దిగా గర్వం అయితే కొద్దిగా స్టార్ట్ అయితుంది. అర్థమైతుంది ఆ యాటిట్యూడ్ గాని, ఓవర్ కాన్ఫిడెన్స్ గాని. అందుకే అక్కడ ఈ ఆడపులితో ఫైట్ చేస్తేనే పాసిబుల్ అవుతది. ఆయనేమో తగ్గి చాలా ఒడియంట్‌గా కలుపుకుంటూ పోయే లెక్క నిఖిల్ ఉన్నాడు. ఈవిడ మాత్రం కొద్దిగా ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇది కనిపిస్తుంది. మళ్ళీ ఇంకేమంటదంటే నిఖిల్ గురించి ఒక్కసారి స్టాండ్ తీసుకోడు, సాఫ్ట్‌గా ఉంటాడు. సో, అలాంటి కంటెస్టెంట్‌తో టఫ్ అంటున్నారు కదా! ఆ టైప్ కదా! టఫ్ ఫైట్ ఇస్తాడు. సో, ఈ ఆడపుల్లతో ఫైట్ చేసి ఆయన గెలిస్తే బావుంటదని లెక్క. అలాగే ఇంకోటేంటంటే అతని టీమ్‌లో ఉంటే నాకు రెస్పెక్ట్, యాక్సెప్ట్ అనేది ఉంటాయి కదా! అట్టా కాకుండా అపోనెంట్‌గా ఉండుంటేనే బావుంటదని లెక్క. ఆవిడ గురించి ఆవిడ ఓకే. చెప్పుకోవచ్చు తప్పులేదు. నేను చాలా గ్రేటు, నేను చాలా తోపు, నేను చాలా ఎక్కువ ఫైట్ ఇస్తాను లెక్క. మరి ఫిజికల్ టాస్క్‌లో ఎంత ఫైట్ ఇచ్చిందో ఏంటో చూద్దాం గానీ, ఇక్కడ ఎలివేషన్ అయితే గట్టిగానే ఇచ్చుకుంది మరి ఆవిడ గురించి ఆవిడ. అలా ఇచ్చుకుంటూ ఆ బ్యాడ్జెస్ కట్టాలనేటప్పుడు 2 ఉన్నాయి గదా! ఎటు నేను ఇద్దరితో సమానం గదా! ఆడపులే గాకుండా ఇద్దరు కంటెస్టెంట్స్‌తో ఈవిడ సమానమంట. అది కొద్దిగా మరి నాకైతే అదే అనిపించింది. మరి చూద్దాం. ఆయన కూడా నిఖిల్ కూడా అది నిజమేలే నువ్విద్దరితో సమానమే లెక్క తగ్గుతున్నాడు. ఎందుకంటే ఆవిడ ఎక్కడ మీద గ్రూప్‌ని పోర్ట్రేట్ చేసేస్తదో అట్టా కాదు అనే లెక్క తగ్గుతూ, కలుపుకుంటూ ఆయనే వెళ్తున్నాడు. సో, మొత్తానికి ఇట్టా యష్మి ఏమో రెడ్ టీమ్ 5గురిలో శేఖర్ భాష, ప్రేరణ, అభయ్ పృథ్వీ, నిఖిల్ టీమ్ ఏమో బేబక్క, మణికంఠ, సోని, అట్టగే నయనిక టీమ్‌లో 5గురు. ఎవరు నబిల్, ఆదిత్య, సీత, విష్ణుప్రియ ఇట్లా అయితే అయ్యారు. సో, ఇప్పుడు ఈ ఫైనల్‌గా ఏంటంటే ఈరోజు మనం చూడబోతున్న మరొక లీక్ మీకోసం ఇస్తున్నది. ఈ ఒక టాస్క్ ఏమో నైనిక టీమ్, ఇంకో టాస్క్ ఏమో యష్మి టీమ్ గెలుస్తారు. 2 టీమ్‌లు అయితే జరిగాయి. ఒకటి హాకీ స్టిక్ టాస్క్, ఇంకోటేమో రింగ్ టాస్క్. ఇవి ఎట్లా అయితే ఇంకా మరిన్ని అప్డేట్స్ కూడా షేర్ చేస్తా. లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి.